దిస్ ఈస్ బిగ్ డే ఫర్ యూ. ఈ రోజు మీరు ఇలా ఉండకూడదు, ఇలా నీరసంగా. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారో, దేని వల్ల వచ్చారో. ఎందుకంటే మీరు ఇంకా దాన్ని సహించలేకపోతున్నారు కాబట్టి. అది మిమ్మల్ని సరిగా తినవడం లేదు, నిద్ర కూడా పోనివ్వడం లేదు, చివరికి ప్రశాంతంగా బతకనివ్వడం కూడా లేదు. మీరు ఇలా బతకడానికి ఎవరు కారణం? వాళ్ళు చేసిన గాయమే. మర్చిపోయారా? మీరు ఇంకా వాళ్ళు చేసిన గాయంలోనే బ్రతుకుతారా? నాట్ టు మూవ్ ఆన్, టు మూవ్ త్రూ. ఒక్కసారి ఆ బాధను మీలోకి తీసుకోండి, ప్రతీకారాన్ని తీర్చుకోండి. ఒక్కసారి తన కళ్ళలోకి చూడు, అక్కడ నీకేం కనిపిస్తుంది? ఒక్కసారి చూడు, అతను భయపడుతున్నాడు. అతనిలో ఎందుకు భయం కనిపిస్తుంది? నేను వెళ్ళొచ్చా? నో. అతను ఎందుకు భయపడుతున్నాడు? నేను ఎవరో అతనికి తెలుసు కాబట్టి. నేను ఇక్కడ ఉండడానికి కారణం అతనికి తెలుసు. ఏంటా కారణం? ధ్రువ్ వల్ల. ధ్రువ్ ఎవరు? నా కొడుకు. వాడు లేడు. ఏమైంది తనకు? చనిపోయాడు. ఎలా? ఒకరోజు నైట్ మేము కారులో ఇంటికి వెళ్తుండగా వాడు సీట్ బెల్ట్ పెట్టుకొని వెనకాల ఆడుకుంటుంటే ఇంతలో ఒక కారు వచ్చి మా కార్ని ఢీ కొట్టి వెళ్ళిపోయింది. ఎవరి కారు ఢీ కొట్టింది? ఇతని కారే. ఇంకేం జరిగింది? అతను అలాగే కారు ఆపకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇతన్ని నువ్వేం చేయబోతున్నావు? నువ్వు మరి నన్ను అడుగుతావా? నానేమంటుంది బయటకు వచ్చినాక మాట్లాడుతాను. సో వాళ్ళ ఫాదర్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆ అమ్మాయి వచ్చిన టైం 7:50 అండ్ తను ఆ ప్రిమిసెస్ దాటడానికి పట్టిన సమయం 10 minutes. సో అప్రాక్సిమేట్లీ తన క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి టైం అరౌండ్ 8